సో హాయ్ గాయ్స్, సో ఈరోజు వీడియోలో మీకు అందరికీ నేను వచ్చేసరికి ఇప్పుడు మీరు చూశారు కదా, సో ఇలాంటి క్రిస్మస్ స్టేటస్ వీడియోని మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇక ఫైల్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పటిసరికి ఫస్ట్ మనము కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి మీరు ఫస్ట్ ప్లస్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా రావడం జరుగుతుంది. 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పటిసరికి ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు బ్యాక్గ్రౌండ్ వీడియోని అయితే సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడేసరికి వీడియోలో సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు స్పీడ్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు స్పీడ్ని అయితే 1.2 అయితే ఉంచండి. సో ఈ విధంగా ఉంచినట్లయితే మనకు సో వీడియో లెంత్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు కరెక్ట్గా 1.2 అయితే ఉంచాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు మనకు వీడియో లెంత్ అయితే ఈ విధంగా తగ్గడం జరిగింది. సో స్పీడ్గా మనకైతే ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీరైతే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సో ఒక 12 సెకండ్స్ వరకు ఈ విధంగా మీరు వీడియోని ఉంచుకొని సో మిగతాదంతా కూడా ట్రిమ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా ట్రిమ్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకు వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే లేయర్ మీద క్లిక్ చేసి సో ఓవర్లే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు లైట్ గ్యార్లాండ్ అని ఉంటుంది. సో ఈ ఓవర్లే ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత థర్డ్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ టాప్లో అయితే ఈ విధంగా మీరు ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్లేస్ చేశాను కదా, సో అదే విధంగా మీరు కూడా టాప్లో ఇక్కడ ప్లేస్ అయితే చేసి సో ఈ విధంగా కొంచెం పెద్దదిగా అయితే చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఈ విధంగా స్టార్ ఎఫెక్ట్స్ అయితే రావడం జరుగుతాయి. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే. సో ఇప్పటిసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓవర్లోకి వెళ్ళేసి సో మళ్ళీ మీరు గెట్ మోర్లోకి వెళ్ళేసి సో ఇక్కడ మనకు వచ్చేసరికి యానిమేటెడ్ క్రిస్టమస్ అని ఉంటుంది. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఫస్ట్ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా ఫస్ట్కి డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు కొంచెం పెద్దదిగా అయితే చేసి సో ఇక్కడ క్రింద అయితే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కరెక్ట్గా ఇక్కడ క్రింద అయితే ప్లేస్ అయితే చేయండి. సో ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పటిసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు ఇక్కడ మనము క్రిస్టమస్ బాల్స్ ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పటిసరికి నేను ఆ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత సో ఈ విధంగా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడ టాప్లో అయితే ప్లేస్ అయితే చేస్తాను. సో ఈ లైన్ కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారికి లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో మీ ఫోటోని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీరు రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకోసం మనకు వచ్చేసరికి remove.bg అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఉంటుంది. సో మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు క్రాపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా క్రాపింగ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా మీరు ఈ వీడియో ఎండ్ వరకు ఈ లైన్ కూడా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత మీరు ఏదైనా సో రొటేట్ చేసుకోవాలి లేకుంటే మిర్రరింగ్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేనైతే చేశాను. చేసిన తర్వాత ఈ విధంగా పెద్దగా అయితే చేసి సో ఈ విధంగా మీరు ఇక్కడైతే ప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్లేస్ చేసిన తర్వాత సో ఇప్పుడు సరికి ఇక్కడ మనకు ఇన్ని యానిమేషన్ అని ఉంటుందన్నమాట. సో మీద క్లిక్ చేసి మీరు లాస్ట్కి వెళ్ళేసి రబ్బర్ స్టాంప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇప్పుడేసరికి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సో ఇప్పుడేసరికి క్రిస్టమస్ పిఎన్జీని అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి ఈ లైన్ కూడా వీడియో ఎండ్ వరకు ఈ విధంగా ఎక్స్పాండ్ అయితే చేయండి. చేసిన తర్వాత సో ఇన్ యానిమేషన్లోకి వెళ్ళేసి సో ఇప్పుడు కూడా సేమ్ అనమాట రబ్బర్ స్టాంప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడ క్రింద అయితే ఇక్కడ ప్లేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకా కొంచెం చిన్నదిగా అయితే చేసి సో ఇక్కడైతే కరెక్ట్గా ప్లేస్ అయితే చేసుకోండి. సో ప్లే చేసిన తర్వాత ఒకసారి మీరు ప్లే చేసి అయితే చూసుకోండి. సో ఈ విధంగా మనకు వచ్చిందా రాలేదా అని సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కరెక్ట్గా మనకు స్టార్ అయిపోయిన తర్వాత మనకు టెక్స్ట్ అయితే రావాలన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు కొంచెం లేట్గా అయితే వస్తుంది. సో అందుకోసం మీరు వచ్చేసరికి ఈ విధంగా మీరు డ్రాగ్ అయితే చేయండి ముందుకి.
సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూసుకోండి. సో ప్లే చేసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు కరెక్ట్గా అయితే మనకు టెక్స్ట్ ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకు ఈ వీడియో అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఫైనల్గా పార్టికల్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడుసరికి సో పార్టికల్స్ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు రొటేట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఈ విధంగా పెద్దదిగా అయితే చేయండి. చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళేసి సో స్క్రీన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఈ విధంగా పార్టికల్స్ కూడా రావడం జరుగుతాయి. సో ఇప్పుడుసరికి ఇక మనము ఈ వీడియోని అయితే గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో సేవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి 16:9 రేషియోని సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడుసరికి మీరు ఫస్ట్ సో ఈ వీడియోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ రావడం జరుగుతాయి. సో మే దిస్ క్రిస్టమస్ సో ఈ విధంగా మనకైతే టెక్స్ట్ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ అయితే. సో ఈ వీడియో మీద మీరు క్లిక్ చేసి స్పీడ్ మీద క్లిక్ చేసి సో 1.5 అయితే పెట్టండి స్పీడ్ అయితే. సో మనకి ఈ విధంగా అయితే అప్పుడు వీడియో అయితే రావడం జరుగుతుంది. సో కొంచెం ఫాస్ట్గా అయితే మనకు ఈ విధంగా ప్లే అయితే అవుతుందన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఈ విధంగా లాస్ట్కి అయితే వచ్చేసేయండి. సో వచ్చిన తర్వాత సో టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ వరకు మీరైతే ఉంచుకోవాల్సి ఉంటుంది. సో మిగతా అంతా కూడా ట్రిమ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో లాస్ట్ని ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో మీరు వచ్చేసరికి టు యూ ఫ్యామిలీ వరకు అయితే ఉంచుకున్న తర్వాత ట్రిమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రైట్ టు ట్రిమ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకు సో ఈ టెక్స్ట్ వరకు అయితే వీడియో అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే సో ఈ విధంగా చేసిన తర్వాత సో ఈ విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడుసరికి మీడియా మీద క్లిక్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియోని అయితే ఇక్కడ మీరు ఇంపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చేసినట్లయితే మనకు వచ్చేసరికి వీడియో అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు టెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మన వీడియో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇప్పుడుసరికి మీరు ఇక్కడ మనకు ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ మోర్లోకి వెళ్ళేసి యాక్సిలరేషన్ అని ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మనకు వచ్చేసరికి 6th ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో దీని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత 1 minute అయితే ఉంచండి. సో ఉంచినట్లయితే మనకు వచ్చేసరికి ఈ విధంగా మనకు వచ్చేసరికి రావడం జరుగుతుందన్నమాట ఎఫెక్ట్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట వీడియో అయితే. సో మీరు వచ్చేసరికి ఇప్పుడు సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు నచ్చిన సాంగ్ని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసరికి ఏదో ఒక సాంగ్ని అయితే ఇక్కడ సో క్రిస్టమస్ సాంగ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేస్తాను. సో సెలెక్ట్ చేసినట్లయితే మనకు సాంగ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక మీరు ఫైనల్గా వీడియోని అయితే గ్యాలరీలో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం ఎక్స్పోర్ట్ బటన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అవడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీద షేర్ చేస్తూ మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. సో అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.